అందరికీ నమస్కారం అండి. రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్తను అందించింది. ఈ రేషన్ కార్డు కి సంబంధించి 7 రకాల ఆప్షన్స్ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సచివాలయంలో డిఏగార్ లాగిన్ లో అప్లై చేసుకోవచ్చు. ముందు ఏ విధంగా అయితే అప్లై చేసుకున్నారో అదే విధంగా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి ఏమైనా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తున్నాం కదా, ఈ 7 రకాల ఆప్షన్స్ సచివాలయంలో డిఏగార్ లాగిన్ లో గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి న్యూ రైస్ కార్డ్, అలాగే రెండో ఆప్షన్ వచ్చి మెంబర్ అడిషన్ ఇన్ రైస్ కార్డ్, మూడోది మెంబర్ డిలీషన్ ఇన్ రైస్ కార్డ్, నాలుగోది స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్, ఐదోది సలెండర్ ఆఫ్ రైస్ కార్డ్, ఆరోది కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్, ఏడోది చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్. ఈ 7 రకాల ఆప్షన్స్ అయితే డిఏగార్ లాగిన్ లో ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డ్ లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అది సరిదిద్దుకోవడానికి ఆప్షన్ అయితే గవర్నమెంట్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు. ఇప్పటికైతే ఈ 7 రకాల ఆప్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మొదటి ఆప్షన్ న్యూ రైస్ కార్డ్ అంటే ఇప్పటి వరకు ఎవరికి రేషన్ కార్డ్ లేకుండా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ లో అప్లై చేసుకోవచ్చు. రెండోది వచ్చి మెంబర్ అడిషన్ ఇన్ రైస్ కార్డ్, ఎవరైనా పిల్లలు గానీ లేదు మ్యారేజ్ అయింటది అలాంటి వాళ్ళని యాడ్ చేసుకోవాలంటే రెండో ఆప్షన్ లో చేసుకోవచ్చు. ఇక మూడో ఆప్షన్ వచ్చి డిలీషన్ ఇన్ రైస్ కార్డ్, మెంబర్ ని డిలీట్ చేయాలంటే ఎవరైనా చనిపోయి ఉంటారు కదా అలాంటి వ్యక్తిని ఏమైనా డిలీట్ చేయాలంటే ఈ మూడో ఆప్షన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇక నాలుగోది స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్, ఇప్పుడు పెళ్ళయింటది, కొడుకుంటారు, అమ్మ నాన్న కొడుకు కోడలు ఉంటారు, నలుగురు ఉన్నారనుకోండి, ఇద్దరికి సపరేట్ ఇద్దరు సపరేట్ చేయొచ్చు అనమాట. అలాంటి వాటికి స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇక ఐదోది సిలిండర్ ఆఫ్ రైస్ కార్డ్, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలా ఉంటారు కదా, అంటే రైస్ కార్డు వాళ్ళకు వద్దు అనేసి గవర్నమెంట్ కి సరెండర్ చేస్తారనమాట. ఈ ఆప్షన్ లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఆరోది కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్, ఇది ముఖ్యంగా చాలా మంది పేరు ఒకటి ఉంటది, ఆధార్ నంబర్ వేరే వాళ్ళది మ్యాప్ అయిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి రేషన్ అట్లా రాదనమాట, అంటే తంబు అట్లా వేసేటప్పుడు మిస్ మ్యాచ్ వస్తుంది, బయోమెట్రిక్ మిస్ మ్యాచ్ అని వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఆధార్ చేంజ్ చేసుకోవాలంటే మాత్రం ఈ ఆరో ఆప్షన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇక ఏడో ఆప్షన్ వచ్చి చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డు. చాలా మంది ఇక్కడ కాకుండా వేరే విలేజ్ కి వెళ్లి సెటిల్ అయిపోతుంటారు. సో ఆధార్ అడ్రస్ కూడా అక్కడే మార్చుకొని ఉంటారు. అలాగే రేషన్ అడ్రస్ కూడా మేము మార్చుకోవాలి అనుకున్నప్పుడు సో ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా 7 రకాల ఆప్షన్స్ అయితే గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 7 రకాల సర్వీసెస్ లో మీకు ఏది కావాలో ఆ సర్వీస్ కి మీ సచివాలయంలో డిఏ గారి దగ్గరికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, అలాగే అంటే ఏ సర్వీసెస్ కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనేసి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.